తినే వార్తలకు స్వాగతం. వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ ఈ రోజు బయటపడిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర ఎద్దేవా చేశారు. బండపాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు సిగ్గు లేకుండా దుర్మార్గంగా హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై ఫిర్యాదు చేయించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక వరవడి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటే, మంచి జరుగుతూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ అనే అతనితోటి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టి ఈ వాలంటీర్స్ పెన్షన్లు ఇవ్వకూడదు, వాళ్ళ విధులు నిర్వర్తించకూడదు అని లెటర్ పెట్టి ఆపించిన చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య. ఏనాడు కూడా వాలంటీర్లు అంటే ఆయనకి పట్టదు, ఇష్టం ఉండదు, ద్వేషం. అటు ఏ పార్టీలైనా సరే ఆయనతో ఒక పార్టీకైనా ద్వేషాలే. ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఆయన ద్వేషమే. ప్రజలు బాధలు పడి అనుభవిస్తూ ఉంటే అతనికి ఆనందంగా ఉంటాడు. ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పని చేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంట నక్క, జిత్తులు మారి నక్క, మాయల పకీర్. ఆ మాయల పకీర్ గ్యాసం వేయాలి. ఈ మాయల పకీర్ గ్యాసం వేయం. ఇవాళ వాలంటీర్స్ చిన్న వయసు, ఆ చుట్టుపక్కల ఇళ్ళ పిల్లలు వాళ్ళు ఎంతో చక్కగా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏది ప్రలోభాలు అయ్యి పెట్టే పరిస్థితులు ఉండవు. తెల్లవారుజామున వెళ్ళి అవ్వా తాతలకి పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే, కొన్ని విధులు వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళ మీద ఆ నిమ్మగడ్డ రమేష్ తోటి ఎలక్షన్ కమిషన్కి పెట్టించి మరి దుర్మార్గంగా ఆపించిన చంద్రబాబు నాయుడు నీచ బుద్ధి బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాలంటీర్స్ మీద ఎంత ద్వేషం ఉందో చంద్రబాబు నాయుడికి ఈ రోజున అర్థమైంది. వాలంటీర్స్ ని అన్యాయంగా ఆపించిన చంద్రబాబు నాయుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత ఎండలున్నాయి, ఎండలు మండుతున్నాయి. అవ్వా తాతలు ఆ ఎండలో పడి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఏ రకంగా అవస్థలు పడాలి? నీకు మనసుందా? నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నాను. ప్రశాంతంగా జరుగుతున్న ఎలక్షన్స్, ఎవ్వరూ ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. కానీ అగ్నిగుండాలు సృష్టిస్తున్నది నువ్వే. నీ కార్యకర్తలు, నాయకులకి అన్యాయం చేసి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నీ పార్టీతో వెంటబడి ఉన్న వాళ్ళందరికీ కూడా దుర్మార్గంగా డబ్బులున్న వాళ్ళని తెచ్చి వీళ్ళని దూరం పెట్టి నీ పార్టీని నట్టేట ముంచుకుంటున్నావు, తగలపెట్టుకుంటున్నావు, అగ్నిగుండం చేస్తున్నావు రాష్ట్రాన్ని. మహదేవపట్నంలో ఉప్పరగూడెంలో అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రజలందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని తమను కోరుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. మహదేవపట్నంలోని ఉప్పరగూడెంలో అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెరుగుతుండడం మంచి పరిణామమని అన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న కమిటీ పెద్దలు, నిర్వాహకులు, దాతలు ప్రతి ఒక్కరికి అభినందనీయులని అన్నారు. స్వామి వారి చల్లని ఆశీస్సులతో త్వరలో ఆలయ నిర్మాణం త్వరితగతిన జరగాలని కోరుకుంటున్నానని శివరామరాజు తెలిపారు. కార్యక్రమంలో గుత్తుల వెంకటకృష్ణ, గుత్తుల నాగరాజు, గుత్తుల మహేశ్వరరావు, కేతా సత్యనారాయణ, బొక్క వెంకటేశ్వర్లు, గుత్తుల రామాంజనేయులు, బాలం చిన్నశ్రీను, గణేష్, కౌరు శ్రీను, పంపనీశ్వరరావు, చంద్రశేఖర్, గ్రామ ప్రముఖులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. మన మహదేవపట్నం గ్రామంలో, మన ఉప్పరగూడెంలో ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పంతో గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, ఆలయ కమిటీ వారు, గ్రామస్తులందరూ కూడా భక్తిపూర్వకంగా
ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆలయ నిర్మాణాన్ని సంకల్పానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి నిర్మాణం త్వరితగతిన జరిగి ఈ ప్రాంత ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ అభయాంజనేయ స్వామి అభయాలు ఇచ్చి అందరికీ కూడా ధైర్యాన్ని అండగా ఉండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆంజనేయ స్వామి దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆంజనేయ స్వామి మనకి పిలిస్తే మన కోరికలు కోరుకుంటే మనసులో వెంటనే మన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఆంజనేయ స్వామి మనందరికీ కూడా నిదర్శనం. అదే భక్తిపూర్వకంగా మన ఉప్పరగూడెంలోని పెద్దలు, అదేవిధంగా ఆలయ కమిటీ వారు, గ్రామస్తులందరూ కూడా సంయుక్తంగా ఈ ఆంజనేయ స్వామిని, ఇక్కడ పాత గుడి అయితే ఉంది, అది కొంచెం లో లెవెల్లో ఉంది, కొత్త గుడి నిర్మించి సంకల్పం చేయటం, అది సంకల్పం నెరవేరే విధంగా ఈరోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఈ గ్రామానికి, ప్రాంతానికి శుభకరం. కొండేపూడి, రామచంద్రపురం, వేండ్ర గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు అపూర్ణ ఆదరణ లభించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎదురొచ్చి పూల వర్షం కురిపించారు. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా కాలంగా మీరు చేస్తున్న సేవ మా అందరికీ గుర్తుందని, మే నెలలో జరిగే ఎన్నికల్లో శివరామరాజును గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఆటోలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శివరామరాజుకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తాను ఎంతగానో పాటుపడ్డానని తెలిపారు. మే నెలలో జరిగే ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. మీ సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాసేవే తన జయంగా పాటుపడతానని శివరామరాజు హామీ ఇచ్చారు. నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కొండేపూడి, రామచంద్రపురం రావడం జరిగింది. ఇక్కడ ప్రజానీకం అపూర్వమైన స్వాగతం పలికి నన్ను ఆదరించడానికి, ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన కొండేపూడి, రామచంద్రపురం ఎక్కువ పేదవర్గాలు ఉండే ప్రాంతం. మనం పేదలు అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. పేదలకి మౌలిక వసతులు కల్పించి వారికి చేయూతనిస్తే అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రజాప్రతినిధిగా మీరందరూ ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ అండగా ఉండి, ఏదైతే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి మీ అందరికీ కూడా ఆప్తుడిగా ఉంటానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఏ నిమిషమైనా అందుబాటులో ఉంటాను, ఏ సమస్యకైనా స్పందిస్తానని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తూ, అందరి అభివృద్ధికి, ఈ మన కొండేపూడి, రామచంద్రపురం అభివృద్ధికి కూడా కృషి చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, మీరు ఇచ్చిన ఆదరణ, మీరు ఇచ్చే ముందు ఆశీస్సులకి నేను కృతజ్ఞుల్ని అని తెలియజేస్తూ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరి ఆక్వా రైతును ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు. ధాన్యం కొద్ది రోజుల్లో మాసులకు వస్తుందని, గత సీజన్లో రైతులు చాలా అవస్థలు పడ్డారని, కొనుగోలు ఇబ్బందులు, ధాన్యం సంచులు సకాలంలో సరఫరా చేయడం లేదని తెలిపారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని, సంచుల కొరత లేకుండా చూడాలని అన్నారు. దూర ప్రాంతాలకు కాకుండా రైతులకు సులభతరంగా అమ్ముకునే విధంగా చూడాలని కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కానూరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పార్టీ అధ్యక్షులు, ఎక్స్ సర్పంచ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులతో ప్రారంభించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నూతన గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ మాధులత శాశ్వతంగా పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ కు అభినందనలు తెలిపారు. కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షల ఖరీదు చేసే కంటి పరీక్ష శస్త్రచికిత్స పరికరాలు దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత పేర్కొన్నారు. శనివారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆప్తాలిక్ కంటి చికిత్స యూనిట్ కు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ వంటి ఆధునిక కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని, ఆ క్రమంలో దాతల సహకారంతో 20 లక్షల రూపాయల విలువైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేసవికాలం దృష్ట్యా ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, అన్ని శాఖలు సమన్వయం సాధించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను జాగృతి చేయడం అత్యంత ప్రాధాన్యత కూడిన ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విధులు బాధ్యతలపై సమన్వయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ వేసవికాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా మానవులతో పాటు జంతువులు, పక్షుల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం, అమలు చేయాలని పేర్కొన్నారు. విపత్తుల నివారణ సంస్థ మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేయదగినవి, చేయకూడని అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అవసరమైన ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. ఈనాటి బంగారు మాట. ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.